శ్రీకాకుళం శాసనసభ స్థానానికి వైకాపా అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఓట్లు అడిగేందుకు అవకాశం ఉన్న ఏ అవకాశాన్ని వదలడం లేదు. ఇప్పటికే కుల సంఘాలు, క్రీడా సంఘాలతో సమావేశం నిర్వహించిన ధర్మాన తాజాగా వాణిజ్య సంఘాలతో సమావేశం నిర్వహించారు. తనకు మరోసారి అవకాశం కల్పించాలని వేడుకున్న ఆయన తనను గెలిపిస్తే పలు రాయితీలు ఇప్పిస్తానని హామీలు ఇచ్చారు. అనంతరం వారందరికీ విందు కార్యక్రమం నిర్వహించారు. ధర్మాన నిర్వహించిన ఈ సమావేశానికి ఎన్నికల నిఘా అధికారి కూడా హాజరు కావడం విశేషం. ఓవైపు ధర్మాన విందు రాజకీయాలు చేస్తుంటే ఆయన సోదరుడి భార్య పద్మప్రియ నరసన్నపేట పట్టణంలోని పలు చర్చిలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా చర్చిలలో ఓట్లు అభ్యర్థించారు. తన భర్త ధర్మాన కృష్ణదాస్కు ఓటు వేయాలని మత ప్రార్థనలు నిర్వహిస్తున్న వారిని వేడుకున్నారు. ఈ నెల 20న ధర్మాన క్రీడా సంఘాలతో నిర్వహించిన సమావేశానికి కోడ్ ఉల్లంఘనపై అధికారులు వివరణ కోరారు. అందుకు సమాధానంగా ఈ సమావేశం క్రీడాకారుల సంస్మరణార్థం నిర్వహించిందంటూ ధర్మాన అధికారులకు తెలిపారు. కానీ సభలో చనిపోయిన వారి చిత్రపటాలు లేకపోవడం విడ్డూరం. క్రీడా సంఘాల నేతలు ధర్మానకు ఆహ్వానం పంపలేదని, ఆయన సభకు ఎందుకు వచ్చారో తమకు తెలియదని వారు తెలిపారు. గుంటూరు జిల్లాలో దొరికిన నకిలీ మద్యం నిల్వలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఉన్నవ గ్రామంలోని జీకే టెక్స్టైల్ మిల్లులో ఆర్థిక భాగస్వామిగా ఉన్నందున పొన్నూరు వైకాపా అభ్యర్థి రావి వెంకటరమణపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. ఘటనకు బాధ్యులైన మరో ముగ్గురుపైన కేసు నమోదైంది. కడప జిల్లా బద్వేల్, ప్రొద్దుటూరు నుంచి మద్యం వచ్చినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పట్టుబడ్డ మద్యాన్ని తయారీ కేంద్రాల్లో కాకుండా బయట తయారు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీన్ని ఖండించిన వెంకటరమణ మిల్లు తనదే అయినా అందులో నిల్వ ఉంచిన సరుకుతో తనకు ప్రమేయం లేదని పొన్నూరులో చెప్పారు. అనంతరం ఆయన అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కేసును మాఫీ చేయాలంటూ అధికారులకు ఉన్నత స్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్కు చెందిన ఉపాధ్యాయుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లను దండుకునేందుకు వైకాపా నేతలు విందు రాజకీయం నడిపారు. నగరంలోని సాంకే ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్వయానా ఒంగోలు వైకాపా ఎంపీ అభ్యర్థి కుమారుడు హాజరై సమావేశంలో పాల్గొన్న ఉపాధ్యాయులతో మంత్రాలు జరిపారు. పోస్టల్ బ్యాలెట్ అవగాహన కార్యక్రమం పేరుతో సాగిన ఈ తంతులో సుమారు 300 మంది ఉపాధ్యాయులతో పాటు ఇతర శాఖలకు చెందిన ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. విందు రాజకీయంలో ఒక్కో ఓటుకు 2000 రూపాయల ప్రకారం ఒప్పందం కుదిరినట్లు అక్కడున్న ఉద్యోగులే బాహాటంగా చెప్పడం విశేషం. విషయం తెలుసుకున్న ఎన్నికల పరిశీలకులు సమావేశ అనుమతిపై పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. అనుమతి విషయం తమకు తెలియదని, రాజకీయ నేతల్ని విందుకు ఆహ్వానించడంపై తమకు సంబంధం లేదని బుకాయించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీడియో చిత్రీకరణ చేశామని, వివరాలు మొత్తం ఎన్నికల పరిశీలకులకు నివేదిస్తామని అధికారులు తెలిపారు. డబ్బు, మద్యం పెద్ద ఎత్తున పంపిణీ చేస్తూ రోజు ఏదో ఒక చోట పోలీసుల చేతికి చిక్కుతున్న వైకాపా నేతలు ఆదివారం అనంతపురం జిల్లాలో పోలీసులకు చిక్కారు. జిల్లాలోని బొక్కపట్నంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పుట్టపర్తి వైకాపా అభ్యర్థి సోమశేఖర్ రెడ్డి కుమార్తె సౌజన్య నగదుతో దొరికిపోయింది. ఆమె నుంచి 1,20,000 రూపాయల డబ్బు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ వెంకటేశ్వర కాలనీలోని ఓ పాడుబడిన ఇంట్లో 10 లక్షల విలువ చేసే మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. అందులో 98 కాటర్ల బ్లెండర్ స్ప్రెడ్, 38 కాటర్ల రాయల్ స్టాక్ మద్యం ఉంది. గుంటూరు జిల్లాలోని నూలు మిల్లులో లభించిన ఇంపాక్ట్ బ్రాండ్ మద్యమే చిత్తూరు జిల్లా వీకోట మండలంలో లభించింది. కర్ణాటక సరిహద్దుల్లో ఇంపాక్ట్ బ్రాండ్కు చెందిన 24,000 సీసాల మద్యం స్వాధీనం చేసుకున్నారు.